ఎంత తీసుకున్నారు? 270 ఫస్ట్ 70, 150 ఇనిషియల్, సెకండ్ మళ్ళీ 70 రూపీస్. ఇక్కడ చూస్తే ఎంత దారుణంగా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 150 రూపాయలు తీసుకున్నారు ఫారెస్ట్ అది టెంపుల్ ఎంట్రీ అని. మళ్ళీ ఒక 2 కిలోమీటర్ ముందుకు వస్తే మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 70 రూపాయలు. ఇదేం పంచాయతీ రా నాయన, ఇదేం తొలిరా. టెంపుల్స్ కి పోతుంటే 210 చెక్ పోస్ట్ అంటే ఇక్కడ పోతుంది సమాజం. పేదోళ్ళు ఎలా పే చేస్తారు? సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 o'clock. ఇక్కడ మన దగ్గర రైన్ పడింది కానీ ఇక్కడ ఫుల్ హీట్, అసలు టూ మచ్ ఉంది. ఎండాకాలం లెక్క ఉంది. ఎండాకాలం లెక్క. సో పైకి రీచ్ అయ్యాం. ఎట్లా ఉంది? బాగుంది కదా. లక్కీగా టైం కి రీచ్ అయ్యాం. సో ఈ టైం కి అన్నదానం కూడా నడుస్తుంటది. ఎవరైనా వచ్చి ఈ టైం కి అన్నదానం కూడా చేయొచ్చు. సో 2 to 7 వరకు ఉంటుంది మళ్ళీ ఈ టైం. సో 4 టెంపుల్ ఇక్కడ కవర్ చేయొచ్చు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఇందాక వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. సో దెర్ విల్ నాట్ బి నెట్వర్క్ ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి. సో క్యాష్ తెచ్చుకుంటే మంచిది. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 70 రూపీస్ కలెక్ట్ 70 రూపీస్. ఎంట్రన్స్ దగ్గర 150, ఇక్కడ 70. సో ఓవరాల్ I'll show that. సో అది వచ్చేసి టైమింగ్స్ 2 వరకు ఉంటుంది. కానీ మీద ఎక్కువ అహోబిలం వచ్చేసి నిత్యాన్నదానం 3 o'clock వరకు ఉంటుంది. సో యూ కెన్ హ్యావ్ ఇట్. క్వాలిటీ కూడా చాలా బాగా ఉంది. చాలా వావ్, టెంపుల్. అక్కడ దాకా ఎట్టెళ్ళాలి వీళ్ళు? ఇప్పుడు మెట్లేనా వాళ్ళు ఉన్నది? మనం ఎత్తుకోవచ్చు లోపల అడిగిన. సో ఇది వచ్చేసి సెకండ్ వన్, అహోబిల నరసింహస్వామి టెంపుల్ అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ జ్వాల నరసింహ టెంపుల్ అంట. సో మీదికి వచ్చి ఇంకా 4 కిలోమీటర్ రేంజ్ లో ఉంటుంది. 4 kilometers వెళ్ళాలి. జ్వాల నరసింహ టెంపుల్ ఈజ్ ద ఫస్ట్ మెయిన్ టెంపుల్. సెకండ్ వచ్చేసి అహోబిల నరసింహ. థర్డ్ మలో వరహ నరసింహ టెంపుల్. ఇంకోటి మలోలా అన్నారు. సో మొత్తం 4 టెంపుల్స్ కవర్ చేయొచ్చు ఒకవేళ మధ్యాహ్నం వస్తే. సో ఒకవేళ మార్నింగ్ వస్తే మిగతా 9 టెంపుల్స్ కవర్ చేయొచ్చు. సో డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ డేస్ వీ కెన్ స్టే హియర్. సో ఫస్ట్ వెళ్దాం వాళ్ళని అహోబిలం వెళ్ళి తర్వాత జ్వాల ట్రై చేద్దాం. 4 kilometers వాకింగ్. ఇట్స్ ఎ బిట్ క్రిటికల్ బట్ విల్ ట్రై టు రీచ్ ద దగ్గర అయితే కట్టలేవు మమ్మల్ని ఏమనకండి. ముందు నన్ను కూడా న్యాచురల్గా వచ్చే వాటర్ సూపర్. జస్ట్ మిస్. దర్శించుకున్న తర్వాత అహోబిల నరసింహస్వామి దర్శించిన తర్వాత రెండోది వచ్చేసి వెళ్ళే దారిలో వరహ నరసింహస్వామి టెంపుల్. ఇది వరహ మాలోల నరసింహస్వామి టెంపుల్ ఇది. దీని తర్వాత వరహ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. తర్వాత జ్వాల నరసింహ. సో ఫస్ట్ నా సజెషన్ ఫస్ట్ జ్వాలలో వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఈ మలోలా ఉన్న వరహ చూస్తుంటే మంచిది. ఎందుకంటే ఎగ్జాస్ట్ అయిపోతాం జ్వాల నరసింహస్వామి టెంపుల్ తర్వాత. సో ఫస్ట్ జ్వాల, తర్వాత వరహ, తర్వాత లాస్ట్కి మలోల నరసింహస్వామి టెంపుల్. అరే బిగ్గెస్ట్ మిస్టేక్, యూ వుడ్ హావ్ బ్రాట్ షూస్. అన్ని టెంపుల్స్ ఇటే అని అనుకోలేదు. షూస్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు.
not that easy. More. ఎంత అడిగిన వాళ్ళందరూ ఏంటంటున్నారు ఎక్కడైతే అక్కడ 2 కిలోమీటర్లు అంటే ఇంకా ఇట్లా వచ్చాయి మేము అట్లా వచ్చేస్తాం చేపియాలి మెట్రో పెడితే ఏసీ కదా అదే కదా చేపిద్దాం గైస్ అరే మోడీ మాతో మాట్లాడి మెట్రో పెద్దాం నెక్స్ట్ కన్ఫ్యూజన్ కింద కూడా మనకి మాలోలా కనిపించింది ఒక 3 కిలోమీటర్లు జ్వాల నరసింహ టెంపుల్ వెళ్తుండగా మళ్ళీ మాలలో నరసింహ టెంపుల్ బోర్డు కనబడింది. సో కింద కూడా మాలలో అంటున్నారు, ఇక్కడ మాలలో అంటున్నారు. సో ఏది కరెక్ట్ తెలియదు, చూద్దాం. బట్ ఫస్ట్ మనం చలో జ్వాల నరసింహ స్వామి టెంపుల్ 31 50 దా అయినా ఇక్కడికి 50 ఇక్కడికి 200 అయినాయి. మరి 200 తర్వాత వద్దాను అంతే ఆగేసి అయిపోయి. ఇంకా మనం ఒక్క లేడీస్ కూడా చూడలే పాపం, నిజంగా దే ఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్. రియల్లీ గ్రేట్ టు సీ వన్ గర్ల్ ఫైనల్లీ ఉమెన్ ఐ గెస్. మేబీ అక్కడ వాళ్ళు అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటున్నారో. మొత్తానికి జెండా కనిపిస్తుంది అక్కడే గుడి. లిటిల్ మోర్ గమ్యానికి ఇంకా కొన్ని అడుగుల్లో ఉన్నాము. జ్వాల నరసింహస్వామి టెంపుల్ కి ఇంకో 10 అడుగుల్లో ఉన్నాము. అతి కష్టం మీద వచ్చాము. ఓకే, ఇంకెంత దూరం? ఇంకో 5 నిమిషాలు స్వామి. మొత్తానికి అతి కష్టం మీద గమ్యస్థలానికి చేరుకున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గోవింద గోవింద. రియలీ వండర్ఫుల్, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్గా ఈ టెంపుల్ ఎంట్రెన్స్లో ఇది రావడం నిజంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. రియల్లీ నైస్. జ్వాల నరసింహస్వామి టెంపుల్. గోవింద గోవింద. So finally, Jwala Narasimha Swami temple is here, and the most awaited రక్తగుండం అంటాం కదా, అది కూడా ఇక్కడే ఉంది. సో ఇదే రక్తగుండం. సో ఇక్కడ చూస్తే రియల్గానే కొంచెం రెడ్ కలర్లో ఉంది. ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అదిగో actually the time is now 3:35. The sad part is temple 3 వరకే క్లోజ్ అన్నారు. మేబీ ఈసారికి మాకు అదృష్టం లేదేమో. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఫైనలీ టైం 3:35 అయింది. we reach శ్రీ జ్వాల నరసింహస్వామి టెంపుల్. అన్ఫార్చునేట్లీ అది క్లోజ్ ఉంది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ డైలీ 8:30 to 3 వరకే అంటున్నారు. బట్ కింద మాకు ఎవరు ఎక్కడ ప్రాపర్ గైడెన్స్ అయితే లేదు. If you are planning, definitely try to reach before 3 so that you'll never miss this wonderful experience. ఇంత కష్టపడి వచ్చి స్వామిని దర్శించలేకపోయాను. మేబీ మనకి ఇది పరీక్ష అంతే. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. బట్ it's a very great experience. It's really great experience. And the atmosphere, ఇంకా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ టెంపుల్ దగ్గరనే ఈ వాటర్ ఫాల్ ఉంటుందండి. సో ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. టెంపుల్కి దగ్గరలోనే
ఆ వాటర్లో తడుస్తూ ఇక్కడికి రావడం. సో ఇట్ ఇస్ రియలీ నైస్. సో జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి వెరీ నియర్. సో ఇట్లా పైకి వెళ్ళాలి. సో దిస్ ఇస్ ద వే ఫర్ ఉగ్రస్తంభం. సో ఇదే ఉగ్రస్తంభం, ఆ కనిపిస్తున్న జెండా. జూమ్ ఇట్ అట్లీస్ట్, జూమ్ అట్లీస్ట్ వీ కుడ్ సీ ద ఫ్లాగ్. ఈ పిల్లి పాపం తప్పిపోయిందో తెలీదు. సరే ఇది వెళ్ళట్లేదు, మన ముందు వస్తుంది. ఓకే, నేను ఎక్కాలి. చంపేస్తాయా? ఇదేమో 15 వచ్చేసింది మాత్రం. వచ్చేసాం. దిస్ షుడ్ హ్యావ్ మెయింటైన్ ప్రాపర్లీ. చూడండి ఎంత కొంచెం బాధగానే అనిపించింది. ఇంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్, సో ఇట్ ఈస్ నాట్ మెయింటైన్ ప్రాపర్. దిగువ అహోబిలం టెంపుల్. సో మొత్తానికి అహోబిలాల దర్శనం అయితే జరిగింది. సో మనమైతే ఇప్పుడు ఎక్కడ పోతున్నాం రా? గండిపేటకి వెళ్తున్నాం. గండికోటకి వెళ్తున్నాం. గండికోట రిసార్ట్. గండికోటలో తెలిసిన ఒక పరిచయం, తెలిసిన కాంటాక్ట్ ద్వారా ప్రగతి అది గెలాక్సీ రిసార్ట్కి వెళ్తున్నాం. సో ఆన్ ది వే
సో ఆల్రెడీ 7:30 అయింది, 8:30 లోపల ఆళ్ళగడ్డ వెళ్ళిపోతాం cross. గండిపేటకి, ఆలగడ క్రాస్ అయిపోయింది. గండికోటకి. villages ఆలుగడ్డ ఉన్నాయి. క్రాస్ ఆలగడ్డ కాదు, ఆలగడ్డ. ఓకే, నాకు కొన్ని ఏరియాస్ తెలియదు, మరి ఏం చేయాలో తెలియదు కాబట్టి సో ఆలుగడ్డ ఆలగడ్డ క్రాస్ అయ్యాము. నెక్స్ట్ వచ్చేది ఉల్లిగడ్డనా? నెక్స్ట్ వచ్చేసి నార్మల్ పెద్దపల్లి ఏదో ఊరికి వస్తున్నాం నెక్స్ట్, సిద్ధపల్లి. సో ఆల్ వెంట్ గుడ్. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ వెహికల్స్ ఇక్కడి వరకు అలౌడ్ ఉండే, ఇక్కడ నుంచి దారి ఇటు ఒకటి చూపెట్టిండే, సో అటు పోతే డెడ్ ఎండ్ ఉండే. ఇందాక ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఫ్రమ్ గండికోట నియర్ పెన్నా రివర్. ఆ ప్లేసెస్ అన్నీ వచ్చేసి రిసార్ట్స్ అని ఉంటాయి. డోంట్ ఎక్స్పెక్ట్ మచ్, It's not a resort. ఇట్స్ మేనేజబుల్. And here I want to stress like people coming with the bachelor can choose these rooms. Yeah, It exactly. says resort, but it's only rooms. People coming with couples or family members, Think twice, I think actually. it's not secure because there Yeah. is no security systems. రీసెంట్ గా మనం there is విన్నాము no ఇక్కడ cameras also. ఇన్సిడెంట్ కూడా జరిగింది. Incident అది మనకు జరిగింది. తెలుసు. August 15th రోజు జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వి ఎక్స్పీరియన్స్ ద సేమ్. మేము